అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతాంగానికి గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేశారనమాట. ఈ గుడ్ న్యూస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 62 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేవి జమ చేస్తున్నారు. అయితే ఈ జమ చేసే వారి లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇందులో మీ పేరు ఉన్నదా లేదా, అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీని ఏర్పరిచాం. ఈ సబ్ కమిటీ నివేదిక కూడా అందింది. ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలు అనేవి ఈ పథకానికి అవసరం అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 10 రోజులకు 2,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో వేయండి. ఇలా ఒక కుంటా నుండి మొదలవుతే తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల లోపు రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను జమ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇందులో భాగంగానే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే 500 రూపాయల పంట బోనస్కి సంబంధించి 2,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేసిందనమాట. ఇప్పటికే చాలామంది జిల్లాలలో ఈ పంట బోనస్కి సంబంధించి క్వింటాకి 500 బోనస్కి సంబంధించి చాలామంది రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే ఈ నిధులే రైతు భరోసా నిధులు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 500 బోనస్ అనేది ఆ మద్దతు ధర దక్కని రైతులకి మాత్రమే అందుతుంది అనమాట. కాబట్టి ఈ నిధులు చాలా తక్కువ మంది రైతులకే వస్తున్నాయి. ఇక్కడ 3 ఎకరాలకు దాదాపుగా 50 టన్నులు పండితే సుమారుగా 21,000 రూపాయల వరకు నిధులు వచ్చాయని చెప్పేసి కొంతమంది అప్డేట్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిన తర్వాత మిత్రపక్ష వాళ్ళు కావచ్చు, అఖిలపక్ష వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ఇచ్చిన సలహాలను క్రోడీకరించి తుది తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఆమోదం తెలపబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి మొత్తం విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 45 రోజుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వబోతుంది. అయితే ఈ నిధులు కూడా ఖచ్చితంగా సాగు చేసే రైతులకే అందబోతున్నాయి. ఒకవేళ మీది బీడు భూమి అయింటే మాత్రం రైతు భరోసా రాకపోవచ్చు అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. అలాగే మొదట రాష్ట్ర ప్రభుత్వం 1 కుంటా నుండి 1 ఎకరానికి సంబంధించిన సుమారుగా 26 లక్షల మంది రైతుల ఖాతాలలో 800 కోట్ల రూపాయల మేర జమ చేయబోతుంది. ఆ తర్వాత 1 ఎకరం నుండి 2 ఎకరాల మధ్యలో కలిగిన రైతులకి సుమారుగా 1,500 కోట్ల రూపాయలు, అంటే వీళ్ళకి సంబంధించిన ప్రక్రియ 10 రోజులు పడితే ఖచ్చితంగా 11వ రోజు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి రైతు భరోసా నిధులు అనేవి రావచ్చు అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి ఇవైతే తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి కూడా చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు. దీని విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. డిసెంబర్ 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన 13,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి. దీని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రైతు భరోసాకి సంబంధించి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మనం తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.